సో వర్టిగో గురించి చెప్పండి సార్. అంటే వర్టిగో అంటే ఏ కేటగిరీకి వస్తుందా? అంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకి? సో వర్టిగో బేసికల్‌గా అంటే కళ్ళు తిరగడం, అంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ తిరిగినట్టుగా పేషెంట్ కంప్లెయింట్ చేస్తారు. ఓకే. లేదా నడుస్తున్నప్పుడు కొంచెం తూలిపోయినట్టు, ఏదో తోసేసినట్టు ఓకే. పేషెంట్ ప్రకారం వర్టిగో అంటే. హుహు. సో ఇది యూజువల్‌గా ఎక్కువ మేము చూసేది కారణం ఏంటంటే, ఈ చెవి లోపల ఇంటర్నల్ ఇయర్ అంటాం. మనకు బయటకు కనిపిస్తుంది ఎక్స్టర్నల్ ఇయర్. అది కాకుండా లోపల ఇంకా 2 భాగాలుంటాయి. హ్మ్. మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అని. ఈ ఇంటర్నల్ ఇయర్ లోపల కొన్ని కనెక్షన్స్ ఉంటాయి బ్రెయిన్‌కి. 2 వైపులా ఉంటాయి. సో ఏదన్నా ఒక ఇయర్‌లో ఆ కనెక్షన్స్‌లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. దీనివల్ల వాళ్ళు పడుకొని లేస్తున్నప్పుడు గానీ, కిందికి వంగి లేస్తున్నప్పుడు గానీ, తల తిప్పినప్పుడు గానీ తిరిగినట్టుగా అవుతది. ఓకే. సో దీన్ని పొజిషనల్ వర్టిగో అంటామండి. ఇది చాలా కామన్. ఓకే. సో ఇది ఆహ్, పేషెంట్‌కి బాగా ఇబ్బంది కలిగిస్తూ వాంతులు గూడా అవుతాయి దీనివల్ల. సో ఇది మనము హాస్పిటల్‌లో ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేయగలిగిన కండిషన్. సో ఇదొక్కటి మెయిన్. ఇది కాకుండా ఇంకో రకం కారణము వర్టిగోకి బ్రెయిన్ స్ట్రోక్స్. బ్రెయిన్ స్ట్రోక్‌లో చిన్న మెదడులో వచ్చే స్ట్రోక్స్ వల్ల ఈ కళ్ళు తిరగడము, వర్టిగో, వామిటింగ్స్ అవ్వడము, అది కాకుండా నడుస్తూ తూలిపోవడము, మింగడానికి ఇబ్బంది పడడం జరుగుతది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్టిగో రాగానే పేషెంట్‌కి ఇది పెరిఫెరల్ కాజెసా? లేకపోతే సెంట్రల్ కాజెసా? అంటే బ్రెయిన్‌లో నుంచి ఉందా? లేకపోతే బ్రెయిన్‌కి, చెవికి మధ్యలో ఉన్న కనెక్షన్స్‌లో డిస్టర్బెన్సా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి? అండ్ ఇలా బ్రెయిన్‌కి సూపర్ ఫుడ్ అనేది ఏమన్నా ఉంటుందా మనకి? సో అంటే ఈ ఫుడ్స్ తింటే మనము మాక్సిమం మన బ్రెయిన్‌కి రిలేటెడ్ ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకునేలా. సో బ్రెయిన్‌కి స్పెసిఫిక్‌గా కొన్ని ఫుడ్స్ అంటే మనకి డేట్స్ ఒకటి హెల్ప్‌ఫుల్ ఉంటాయండి. ఓకే. అండ్ అది కాకుండా ఈ మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అదొకటి. అండ్ మిల్క్, ఎగ్స్ అండ్ ఫిష్ ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి బ్రెయిన్‌కి నరిష్మెంట్ హెల్ప్ అవుతది. ఓకే. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వీటికి కూడా తక్కువ వీటిలలో. హుహు. ఓకే. సో ఇవి మనము సూపర్ ఫుడ్స్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ చేయండి,